మీ మీద కక్ష కట్టింది రాధాకిషన్ రావా లేకపోతే బీఆర్ఎస్ హైకమాండా? ఇవ్వండి, రాధాకిషన్ రావు అన్న ఆడు బీఆర్ఎస్ కార్యకర్తనేవాడు. పోలీసు వాళ్ళ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్త. వాళ్ళ బంధువు అవుతారు. హైకమాండ్ కక్ష కట్టి ఉండేది, రాధాకిషన్ని ఇంప్లిమెంట్ చేశారు నన్ను సతాయించాలని చెప్పి. ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఫోన్ చేసి రాధాకిషన్ రావు ఈయన మీద ఫుల్ నెగిటివ్ వేయండి, పారిపోయింది, సిటీలోకి వెళ్ళి పారిపోయింది అని నెగిటివ్ వేయండి. ఏం అవసరం అండి? ఒక ఇండివిజువల్ నేను ఏం తప్పు చేసినా? హిందూయిజం గురించి పోరాడితే మీకు ప్రాబ్లమా? దానికన్నా ముందు మీరు లొంగలేదనా లేకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చుకోలేదనా? ఇది కూడా ఉంది. డబ్బులు అడిగినారు, ఇయ్యలేదు. వాళ్ళ మేజర్ ఈగో ఏంటంటే సీఎం కాన్స్టిట్యుయెన్సీలో పోయి నువ్వు ఫైట్ చేస్తావు. అదే ఫైట్ చేసిందేం లేదు, పరామర్శించిన అబ్బాయికి హాస్పిటల్లో ఏమైనా డబ్బులు ఖర్చు అయితే నా తరఫున ఇస్తా తమ్ముడు అని చెప్పి నా హిందూ సోదరులకు ధైర్యం చెప్పి నీకు పోయినా. ఓకే, ఇందాక మీరు మీడియా గురించి మాట్లాడారు కాబట్టి గజ్వేల్ ఇష్యూ గురించే మాట్లాడుకుందాం. సాధారణంగా కుల మత ఘర్షణలు జరిగే చోట, కమ్యూనల్ రైవల్స్ జరిగే చోట మీడియా ఖచ్చితంగా సంయమనం పాటిస్తుంది, మరి అన్ని చోట్ల ఎందుకు పాటించారు? ఆదిలాబాద్ భైంసాలో పాటించింది, అలాగే గజ్వేల్. అరే మీకు అక్కడ ఎంట్రీ లేదండి, ఏం మాట్లాడతారు? మిమ్మల్ని రానియలే పోలీసు వాళ్ళు. ఇక్కడ భైంసాల నో డౌట్ ఒక మంచి కారణంతో మళ్ళీ వేరే చోట కూడా కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చు అని మీడియాని కంట్రోల్ చేస్తారు. కానీ గజ్వెల్లో జరిగింది అది కాదు. నేను తోపు కేసీఆర్ అని ఫీల్ అవుతాడు, నా ఏరియాలో అయిందంటే నాకు బ్యాడ్ వస్తుందని చెప్పి మీడియాని కంట్రోల్ చేశాడు. కానీ అలాంటి సున్నిత ప్రాంతంలో అక్కడ అది సున్నిత ప్రాంతమే కాదు, ఇష్యూ సున్నితంగా గజ్వేల్ సున్నిత ప్రాంతం కాదు కాదండి, అది కాదండి. గజ్వేల్ కి పోవాలంటే లీడర్లు పరామర్శ నాకు రైట్ కావాలన్నా, నా తెలంగాణలో నా భారతదేశంలో ఉన్న గజ్వేల్ పోవాలంటే నేను పర్మిషన్ తీసుకోవాలన్నా? అసలు అక్కడే ఆల్రెడీ సెన్సిటివ్ ఇష్యూ నడుస్తుంది. ర్యాలీ వెళ్ళలే, ఇదే తప్పు. నా మీద కేసులు బుక్ చేసి ర్యాలీ అని చెప్పి నేను నార్మల్గా వెళ్ళిన. ఏకంగా సిపిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా. ఇప్పుడు నా మీద డీసీపీ కూడా కేసులు పెట్టరు కదా. మరి క్వాష్కు ఉంది, ఇది హైకోర్టులో క్వాష్ అయిపోతుంది ఆ కేసు. ఓకే, నిలవండి, నేను దొంగ కేసు, దుమ్మి కేసు పొద్దున వరకు నా మీద. గమ్మత్ చూడండి, నా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయలే, మా గన్మెన్ల మీద చేసి. ఓకే, చేసినాక నేను వచ్చి మీడియా ముంగట ఏమైందని అడిగితే నేను ఇదాను పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించి ఆ మాట నచ్చక మమ్మల్ని అంటావా అని చెప్పి నా పేరు ఫస్ట్ A1గా పెట్టారు. అరే లైసెన్స్ వెరిఫై చేయరా సంతోష్ స్వామి అని చెప్తే కూడా టాస్క్ ఫోర్స్ ఓవర్ ఎగ్జైట్మెంట్. ఆ సంతోష్కి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంత ఎగ్జైట్మెంట్ ఎందుకండి? మనుషులకి ఆలోచన ఉండదా? జెన్యునా నాన్ జెన్యునా తెలియాలా? మినిమం సెన్స్ ఉండదా? ఎన్ని సెక్షన్లు పెట్టినారు నా మీద, అరెస్ట్ చేసి జైలు అని చెప్పి పంపాలని. నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను. ఎందుకు అంత టార్గెట్ అయ్యారు అనేటువంటిది చాలా పోదు. వాళ్ళ ఫస్ట్ బీఆర్ఎస్కి హిందువులపై కపట ప్రేమ, ఎలక్షన్లప్పుడే వస్తుంది హిందువుల ప్రేమ. వాడి డైరెక్షన్ మొత్తము అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఈ దొంగన కొడుకుల డైరెక్షన్లో నడుస్తారు. వాళ్ళు చెప్పి సౌత్ జోన్ కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళే, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ అనేది టోటల్ వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ బూటు కింద బతికేనా కొడుకులు బీఆర్ఎస్ పార్టీ కొడుకులు. మొన్న ఎలక్షన్లు అవుతుంటే హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ పోయి దారుసలంలో పోయి ఇట్లా నిలబడుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ముంగట సిగ్గు లేదురా, శరం లేదురా? హిందువులని, హిందూ దేవతలని, హిందువుల గుళ్ళని, హిందువుల వస్త్రదాలని నోటికి వచ్చిన మాట్లాడేటోళ్ళు ముంగట పోయి వంగి ఎందుకురా పదవుల గురించి సిగ్గు శరం లేదురా అని అడుగుతున్నాను నేను. ఏం అవసరం? ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? ఒక్క ఎంపీ సీట్ రాలేదు. ఇవాళ దమ్ము ఉంటే మాట్లాడతారు కదా, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ ఒక్కడు గెలవాడు.